సో రెడీయా మనసా? స్పైసీ రైస్ చపాతీ. ఓకే ఓకే, మరి స్పైసీ రైస్ చపాతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్పైసీ రైస్ చపాతీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, మామిడి పండు గుజ్జు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం మనసా. సో ఫస్ట్ దీనికి స్టార్టింగ్ స్టఫ్ కోసం మనం కొంచెం వాటర్ హీట్ చేసుకున్నామండి. పిండి కలుపుకోవడానికి పిండి కలుపుకోవడానికి. సో ఇది ఎలా కొంచెం గోరువెచ్చగా అయితే చాలా బాయిల్ అయితే సరిపోతుంది. సో దీనిలోపు మనం దీన్ని బ్యాటర్ రెడీ చేసుకుందాము. మనం కొంచెం వరి పిండి అండి, దీన్ని బియ్యం పిండి అని కూడా అంటారు. స్టఫ్ కి సరిపడా చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే కొంచెం కారం వేసుకుందాం. సో బియ్యం పిండి గోధుమ పిండి రెండు కావాలా? లేదండి, ఓన్లీ బియ్యం పిండి తీసుకుంటే సరిపోతుంది. మరి మనం గోధుమ పిండి పెట్టుకున్నాం అదేంటి? అది బేస్ కోసం అండి, ఇది లోపల స్టఫ్ కోసం, ఇది బేస్ కోసం. సో ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి కొంచెం. ఓకే, జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా టేస్ట్ కోసం. ఇప్పుడు ఇది స్పైసీ అన్నారు కదా, మరి మామిడి పండు గుజ్జు ఎలా? అంటే దీన్ని సైడ్ స్టఫ్ కింద తీసుకుంటాను, దాన్ని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఇందులో కలిపేటి ఏం లేదు? ఏం లేదండి. సో ఇప్పుడు దీన్ని బాగా అన్ని కలిపేలాగా మిక్స్ చేసుకుందామండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని, ఈ హాట్ వాటర్, ఎస్ అండి, అది గోరువెచ్చగా అయితే సరిపోతుంది. కొంచెం వేయండి. ఇది కూడా ముద్దలా చేసుకోవాలి? అవునండి, ముద్దలా చేసుకోవాలి. ఇది స్టఫ్ కోసం కదండి లోపల, సో ఉండలు లేకుండా మనం నీట్గా కలుపుకోవాలండి. సో ఇప్పుడు అది మనకి బౌల్ లాగా వచ్చేలాగా చూసుకొని వాటర్ సరిపోయలేదా అని చెక్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకి ఇది బౌల్ చేసుకోవడానికి వచ్చింది. సో మనకి వాటర్ సరిపోయాయి కాబట్టి ఇంకా అవసరం లేదండి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి మనము. ఓకే, సో గోధుమ పిండిలో బియ్యం పిండి స్టఫింగ్? ఎస్ అండి, అంతేనా? మనం దీన్ని చిన్న బౌల్స్గా చేసుకొని స్టఫ్ కోసం సైడ్కి పెట్టేసుకుందామండి. అంటే మనకి ఎలా కావాలో స్టఫ్, స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఉండ తీసుకోవచ్చండి, లేదంటే సరిపడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టఫ్ రెడీ చేసుకున్నాం కదండి. సో దీనికోసం బేస్ పిండి మనం దీన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలండి. సో దీన్ని చపాతీ లాగా నార్మల్గా ఇలా చేసేసుకొని, ఇది అంటే మనం ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేలానా, లేకపోతే నిల్వ ఉంచుకోవచ్చా? ఉంచుకోవచ్చండి, ఒక 1.5 డే ఉంటుంది. 1.5 డే ఉంటుంది. సో దీనికి సైడ్ గా ఇట్లా మామిడి పండు గుజ్జు బాగుంటుంది. మామిడి పండు గుజ్జు బాగుంటుంది. సో అయితే సీజనల్ గా వచ్చినప్పుడు సమ్మర్ లో ఎక్కువ చేసుకుంటారు, సమ్మర్ లో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, సో దీన్ని ఇప్పుడు ఈ స్టఫ్ తీసుకొని ఇందులో మధ్యలో పెట్టి దీన్ని క్లోజ్ చేసేసేయాలండి. సో ఇది మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఇలాగా, గ్యాప్ లేకుండా. ఓకే, సో ఇప్పుడు దీన్ని నీట్గా రౌండ్గా చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బేసెస్ని మనము గోధుమ పిండిలో డిప్ చేసేసుకొని దీన్ని మనము నీట్గా రోల్ చేసుకోవాలండి. ఈ లోపల స్టఫ్ అంతా బయటికి రాకుండా చూసుకోవాలి నీట్గా. సో ఇంకా పరోటా లాగా అన్నమాట? పరోటా లాగా. సో అయితే ఇది మీ అత్తగారి దగ్గర నేర్చుకున్న ఫస్ట్ వంట? ఫస్ట్ వంట, నేను వెళ్ళినప్పుడు నాకు చేసి పెట్టారండి ఇది. సో టేస్ట్ నచ్చి, లేదండి తెలియదండి, అత్తగారి ఇంటికి వెళ్ళాకే తెలియదు. ఆఫ్టర్ మ్యారేజ్ తెలిసిందండి. సో ఆ లోపల పెట్టిన స్టఫ్ ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యేలాగా అది బయటికి రాకుండా చూసుకోవాలండి. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి చపాతీ రెడీ అయిపోయిందండి. దీనికి ఇంకొకటి యాడ్ చేసుకున్నాం. ఇది కూడా ఇందులో గోధుమ పిండిలో డిప్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు సీజన్ కానప్పుడు మరి దీనికి కాంబినేషన్ ఏంటి మనకి? అంటే నార్మల్ పికిల్తో కూడా తినేయచ్చు, లేదా అందులోనే ఎలాగో మనకి అన్ని ఉప్పు కారం అంతా అంటే నార్మల్ గా కూడా తినొచ్చు, కాకపోతే సమ్మర్ లో దీన్ని బాగా ప్రిఫర్ చేస్తారు. సో అయితే సమ్మర్ స్పెషల్ అన్నమాట. ఓకే, సో అంటే ఇది స్పైసీ రోటీ కదా, మామిడి పండు తీయగా ఉంటుంది కాబట్టి ఇట్లా కారంగా తీయగా బాగుంటుంది. సో మనకి ఇంకో చపాతీ కూడా రెడీ అయిపోయిందండి. సో
సో ఇంక ఇది ఆయిల్ వేసి కాల్ చేసుకుంటున్నాను. అవునండి, ఇది కొంచెం నార్మల్ గా రోస్ట్ అయ్యాక చేసుకుందామండి. లేదంటే ఇది రోస్ట్ అవ్వక ముందు ఆయిల్ వేసేస్తే అలాగే ఉండిపోతుంది. సో కొంచెం రోస్ట్ అయ్యాక ఆయిల్ వేస్తే మనకి నీట్ గా ఉంటుంది. పచ్చి వాసన అనేది ఏమి ఉండదు. సో మనకి బ్యాక్ సైడ్ రోస్ట్ అయిపోయిందండి. లైట్ గా ఆయిల్ వేసుకొని కలర్ఫుల్ గా తయారైంది. అవునండి, ఆ లోపల కారం అదంతా బాగా కనిపిస్తుంది. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి. కొంచెం కారం అది తక్కువ వేసి చిన్న చిన్నగా చేస్తే ఇంకా చూడడానికి బాగుంది. సో మనకి ఇది రోస్ట్ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామండి. సో ఇది కూడా ఇంతకు ముందులానే నార్మల్ రోస్ట్ చేసేసుకుందాం. సో చూసినట్లనే చక్కగా నేర్చేసుకుంటున్నారు అనమాట. అయితే నచ్చినవి. సో ఇది కూడా అయిపోతే మనకి రెడీ అయిపోయినట్టు. అంతే అండి. సో ఇప్పుడు మనం దీనికి 2 సైడ్స్ ఆయిల్ వేసుకున్నామండి. దీన్ని వేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు. సో మనకి స్పైసీ రైస్ చపాతీ రెడీ అయిపోయాయండి. సో వేడి వేడిగా మీకోసం రెడీ. సూపర్. సో దీన్ని మనం మామిడిపండు గుజ్జుతో కూడా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ కదా. ఓకే అండి, మరి స్పైసీ రైస్ చపాతీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్పైసీ రైస్ చపాతీ తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, కారం, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న గోధుమ పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేతితో ఒత్తుకొని మధ్యలో బియ్యం పిండి మిశ్రమం ఉంచి అంచులు మూసి చపాతీలో ఒత్తుకోవాలి. తర్వాత పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై వీటిని మామిడిపండు గుజ్జుతో కలిపి సర్వ్ చేసుకుంటే స్పైసీ రైస్ చపాతీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. మామిడిపండు గుజ్జుతో తింటే అదే తెలుస్తుంది టేస్ట్ అంతా కదా. ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది కానీ బాగుంది. కొంచెం ఇలా హాట్ గా స్వీట్ గా కొంచెం కాంబినేషన్. ఆ పండు ఫ్లేవర్ తినేసిన తర్వాత అప్పుడు మనకు ఆ రోటీ ఫ్లేవర్ తెలుస్తుంది. బాగుంది, చాలా సాఫ్ట్ గా, ఆ లోపల ఘాటుగా నైస్. సో ఇలా సీజనల్ గా ఇలా ఫ్రూట్స్ దొరికినప్పుడు మనకి ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది అంటే కాంబినేషన్ అని కూడా. సో రెగ్యులర్ గా ఒకే రకం లేకుండా తీసుకుంటే హాట్ లేదా స్వీట్ గానే ఎక్కువ చేసుకుంటాం కదా. సో ఇలా అంటే మల్టీ కాంబినేషన్ కి బాగుంది. కొంతమందికి కొన్ని రకాల వాసనలు పడవు, అలర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తుమ్ములు వరుసగా వచ్చేస్తూ ఉంటాయి. కొద్దిమంది అయితే ఉదయం లేస్తూనే ఒక 4-5 సార్లు లేదా 10 సార్లు తుమ్ముతూనే ఉంటారు. ఇంకా జలుబు వల్ల కూడా తుమ్ములు వస్తూ ఉంటాయి. కారణాలు ఏవైనా కావచ్చు. తుమ్ములు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక కొత్తిమీరని కాసేపు వాసన చూస్తూ ఉన్నట్లయితే రిలీఫ్ దొరుకుతుంది. జామకాయలు ఈ సీజన్లో బాగా దొరుకుతూ ఉంటాయి. మరి దొరికే సీజన్లో జామకాయలు బాగా తినడం మన ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే జామకాయని పేదవాడి యాపిల్ అంటూ ఉంటారు. నిజానికి జామకాయలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి, అవి మనకే తెలియదు. మన దగ్గర బాగా దొరుకుతుంది కాబట్టి మనం వాటిని అంతగా పట్టించుకోం. కానీ తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది, అలాగే ఆకలి బాగా వేస్తుంది. ఇంకా మరీ ముఖ్యంగా కాలేయ సంబంధ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి దొరికినప్పుడు జామకాయని తినడం మేలు. చాలా మంది మాకు వేడి చేసింది, ఒంట్లో వేడి ఎక్కువ అంటూ ఉంటారు. ఎప్పుడు పట్టుకున్నా కూడా కొంతమందికి ఒళ్ళు వేడిగా ఉంటుంది, కాలిపోతూ ఉంటుంది. మరి ఇలా వేడి సమస్య ఉన్నప్పుడు ప్రతిరోజు 1 ఔన్స్ చొప్పున కిస్మిస్ పళ్ళ రసాన్ని కనుక తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. మనలో చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు పన్ను నొప్పితో బాధపడుతూనే ఉంటారు. ఒకవేళ ఆల్రెడీ పన్ను నొప్పి ఉన్నట్లయితే అది వర్షాకాలంలోనూ చలికాలంలోనూ మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఇలా పన్ను నొప్పితో బాధపడుతున్నప్పుడు వెంటనే ఉపశమనం కోసం లేత జామ ఆకుల్ని కనుక నములుతూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్ ఉంటుంది.